సో ఈరోజు ఇంతకుముందు మనం వస్తుంటే ఒక పదం వచ్చింది, ఏందది? కాంటెంపరీ. కాంటెంపరీ. కాంటెంపరీ అంటే సమకాలీనత. ఈ భూమి మీద చాలా మంది ఇప్పుడు నివసిస్తున్న వాళ్ళు ఇప్పుడు సమకాలీనంలో జీవిస్తలేరు. సో ఆధ్యాత్మికతంగా సమకాలీనత లేదు, ప్రాపంచికంగా మాత్రమే సమకాలీనత ఉంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారు, కాంటెంపరీ అనేది ఆధ్యాత్మికత లేదు. ఎందుకు? ఆధ్యాత్మిక పరంగా ఉన్నదే కాంటెంపరీ. ఆధ్యాత్మిక పరంగా నీకు జీవితం అర్థమైతే నీవెంతో పరమహంస అంతే. పరమహంస ఆ కాలం వాడు, ఈ కాలం వాడు, నేను అట్లా ఉండదు. ప్రాపంచికంగా ఆబ్వియస్లీ నువ్వు ఈ కాలం వాడివి, మార్క్స్ ఇంకో కాలం వాడు, అలెగ్జాండర్ ఇంకో కాలం వాడు, ఐన్స్టీన్ ఒక కాలం వాడు. అట్లా కాలంలో నిర్వచించబడుతుంది ప్రపంచం. కాలాతీతం ఆధ్యాత్మికం. ఇప్పుడు ఉదాహరణకి గాఢ నిద్ర అన్నది కాలాతీతం. ఆ రోజుల్లో అప్పుడు వాళ్ళకి ఆకలయ్యే విధానం వేరు, ఈ రోజుల్లో మాకు ఆకలయ్యే విధానం వేరని ఏమి లేదు. ఆ రోజుల్లో పిల్లలు కనే విధానం వేరు, ఈ రోజుల్లో పిల్లలు కనే విధానం వేరు లేదు. నేను చెప్పేది నోటికెళ్ళి వస్తలేరు కదా. ఆ తర్వాత వాటెవర్, అది ఆపరేషన్ నేను చెప్తున్నది వేరే, బట్ ద ప్రాసెస్ ఈస్ ద సేమ్. ఇప్పుడు సంభోగం చేయకుండా పిల్లలు కన్న వాళ్ళు ఉన్నారా? సరోగసి వదిలేద్దాం అంటే దట్ ఈస్ ద వే. నేను చెప్పేది అది వదిలేద్దామని అంటున్నా. టెక్నాలజీ ఈజ్ డిఫరెంట్. మెడికల్ అట్ట కాకుండా 99% ఇప్పటికీ సరోగసి ఏం లేదు. ఎవరో డబ్బున్న వాళ్ళు కొందరు అంతే. తర్వాత మాట్లాడదాం. నా సబ్జెక్ట్ ఏంది? 1000 ఏళ్ల క్రితం ప్రశాంతత, ఇప్పటి ప్రశాంతత ఒక్కటే. కాలం ప్రకారం మారదు. అది ఏదైతే కాలానికి ప్రకారం మారదో దాన్నంతా ఆధ్యాత్మికం అనుకో, ప్రకృతి అనుకో. ఏదైతే కాలానుగుణంగా మారుతుందో దానికి కాంటెంపరీ అని పేరు, ప్రపంచం అని పేరు. దాంతోపాటు కొన్ని విషయాలు ఏంది, ఇప్పుడు సమాజంలో జీవిస్తున్న వాళ్ళు కాంటెంపరీగానే కాదు. వాళ్ళు ఇప్పుడు జీవిస్తూ కూడా వాళ్ళు ఎప్పుడో 1000 ఏళ్ల క్రితం జీవించినట్టు అన్ఎడ్యుకేటెడ్గా, ఇల్లిటరేట్గా బతుకుతున్నారు. నేను దానికి అగేనిస్ట్. ఆధ్యాత్మికంగా ఉన్నవాడి కాలం లేదని చెప్పుకున్నాం కాబట్టి అది వేరు, కానీ ప్రాపంచికంగా ఉంటూ. సో ఇప్పుడు స్పిరిచువాలిటీ అంటే ప్రపంచం నుంచి పారిపోవడం కాకుండా, ప్రపంచంలోనే ఉంటూ దేనికి బానిస కాకుండా, దేని మీద డిపెండ్ అవ్వకుండా జీవించగలిగి ఒక ప్రజ్ఞ కలిగి ఉండడం. మళ్ళొకసారి చెప్తా, ఆధ్యాత్మికత అంటే ప్రపంచం నుంచి పారిపోవడం కాదు, ప్రపంచంలోనే ఉంటూ దేనికి బానిస కాకుండా, దేని మీద నువ్వు ఆధారపడకుండా అంటే డిపెండ్ అవ్వకుండా స్వేచ్ఛలో జీవించగలిగి ఒక ప్రజ్ఞ కలిగి ఉండడం. అది స్పిరిచువల్. మన కాంటెంపరీ అంటే ఇప్పుడు నువ్వు నేను కాంటెంపరీ, నేను చేతన కాంటెంపరీ, బుచ్చారెడ్డి నేను కూడా కాంటెంపరీనే. అంటే నేనున్న కాలంలో ఆయన ఉన్నారు, అయితే ఆయన ముసల్తనం ఉన్నారు, నేను యవ్వనంలో ఉన్నా. ఏదో రోజు మీరు ముసల్తనంలో ఉంటే ఇంకెవరో యవ్వనంలో ఉంటారు. బట్ ఆ టైంలో యు ఆర్ కాంటెంపరీ. నేను ఆయన కాంటెంపరీ అని చెప్పుకున్నారంటే దానికి ఏకైక ప్రమాణం ఏమిటి? ఆయన నేను ఒకే కాలంలో సజీవంగా ఉన్నాం అని చెప్పు. సో ఇప్పుడు స్పిరిచువల్ బీయింగ్, ద మోస్ట్ యాన్షియంట్ బీయింగ్ ఇన్ ద యూనివర్స్, ఎట్ ద సేమ్ టైమ్ హీ ఈస్ ద మోస్ట్ కాంటెంపరీ పర్సన్. ఇది రిమార్కబుల్ స్టేట్మెంట్, నాట్ ఫ్రమ్ ద బుక్స్. ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకొని తీరాల్సిందే. ఆధ్యాత్మికవేత్త ఎవడు ఆత్మజ్ఞానం కలిగిన వాడు అంటే వాడు అత్యంత ప్రాచీనమైన ప్రాణిగా ఉంటాడు ప్రశాంతత విషయంలో. వాడే వస్తు విషయంలో మోడర్న్గా, కాంటెంపరీగా ఉంటాడు. ఈ రెండింటి మధ్య కలయికనే నీ జీవితం అని. ఓషో తన జీవితంలో రికార్డ్ చేద్దామంటే వద్దన్నాడు వీడియో. నీలాగా అడిగారు, ఎందుకు భగవాన్ ఒప్పుకోండి, నో. ఫైనల్గా ఆయన నో అంటుంది, దానికి అర్థం తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోయారు. మీ చేతిలో ఉన్న కెమెరాలతో అయితే వద్దన్నాడు. ఒకవేళ తీస్తే బ్రింగ్ గుడ్ కెమెరా, లేకపోతే మొక్కుబడిగా చేయొద్దు. ఇప్పుడు ప్రపంచంలో అయితే అద్భుతమైన టెక్నాలజీ ఉందో దాన్ని చేయగలిగితే చేయండి, లేకపోతే వద్దు. అది కరెక్ట్ అప్రోచ్. ఎలాగో చేయక తప్పదన్నప్పుడు మంచిగా చేయి, చేస్తే బెస్ట్ గా, లేకపోతే అసలు అప్పుడు మొత్తానికి చేసిన మొక్కుబడి అంటే అదే కదా. నువ్వు ఉన్నదేదో పెట్టరా, అట్లా కాకుండా నీ బెస్ట్ ప్రజెంటేషన్ ఉండాలి, నీ బెస్ట్ని నువ్వు ఇవ్వగలగాలి. ఇప్పుడు కాంటెంపరీ మనిషి అంటే ఎవడంటే, అసలు కాంటెంపరీ అంటే సమకాలీన అనుకున్నాం కదా, మనకు చాలా పదాలు ఉన్నాయి. కొలీగ్,
కంపాట్రియేట్, పీర్, ఫెలో, మై ఫెలో, పాల్. ఆ తర్వాత ఇంకా అటువంటి బోల్డ్ ఉంది పదాలు ఉంది. ఈ పదాలన్నిటి అర్థం ఒకటే. ఒక యుద్ధంలో కలిసి వాళ్ళు లేదా ఒక ఉద్యమం కోసం వాళ్ళు కలిసి పనిచేస్తే కంపాట్రియేట్స్ అన్నారు. ఒక చిట్ ఫండ్ కంపెనీలో అట్లా ఒక గ్రూప్ లో మెంబర్స్ గా ఉంటే పీర్స్ అన్నారు. కాలేజీలో అయితే క్లాస్మేట్స్ అన్నారు. తర్వాత ఒక బ్యాచ్ లో అయితే బ్యాచ్మేట్స్ అన్నారు కదా. ఆ తర్వాత ఏదో జస్ట్ సేమ్ జాబ్ అయితే colleagues. నైబర్ అన్నారు. సో ఇదంతా సేమే, ఒకటే. నువ్వు కంపాట్రియేట్ కావచ్చు, నాకు అట్ ద సేమ్ టైం బ్యాచ్మేట్ కూడా కావచ్చు, రెండు అవ్వచ్చు. సో ఇది కాంటెంపరీకి రకరకాల పదాలు. అయితే నేను ఇప్పుడు చెప్తున్నది కదా, ఇప్పటికి నేను దీని మీద వర్క్ చేసిన, నేను దీని మీద అనంతంగా మాట్లాడినా. నేను ఇప్పుడు చెప్తున్నది నేను పాటిస్తున్నా, భయంకరంగా పాటిస్తున్నా, మామూలుగా కాదు. ఐఎమ్ ద మోస్ట్ కాంటెంపరీ పర్సన్ ఇన్ ద హ్యూమన్ సివిలైజేషన్. ఈ మానవ జాతి పరిణామ క్రమంలో నేను కూడా ఒక గొప్ప కాంటెంపరీ పర్సన్. ఎట్లా అత్యంత పురాతనమైన ఆధ్యాత్మిక సంపదని కోల్పోకుండా అత్యంత అధునాతనమైన ఈ ప్రాపంచిక విషయాలు నేను అడాప్ట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు కారు కొనుక్కున్నా, నా ప్రశాంతత పోకుండా దాన్ని ఉపయోగిస్తున్నా. అంటే ఆధ్యాత్మికంగా ఉంటూ నేను ప్రాపంచికాన్ని ఉపయోగించుకోవడం. చాలా మంది ఏం చేస్తారు, డబ్బు సంపాదిస్తారు, కంపెనీలు పెడతారు, కారు కొనుక్కుంటారు, మెల్లగా ప్రశాంతత పోతుంది, స్ట్రెస్ వచ్చేస్తుంది, వాళ్ళలో ఈర్ష్య వస్తుంది, వైమనస్యత వస్తుంది, ద్వేషం వస్తుంది. ఇవేవి రాకుండా నువ్వు ఇది మెయింటైన్ చేయగలవా? ఇది నేను అర్థం చేసుకున్నది. నేను నాకున్న ఫ్రెండ్స్తో మాట్లాడితే ఎవరికి అర్థం కాక, ఏం మాట్లాడతావురా నువ్వు, ఇది అయ్యే పని కాదురా, ఎట్లో అట్లా బతుకుదావురా. నేను ఎట్లో అట్లనే కరెక్టే, బట్ ఆ ఎట్లో అట్లలో ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండాలి. సో ఇప్పుడు కాంటెంపరీ మ్యాన్ ఉండాలంటే నువ్వేం చేయాలి? ప్రశాంతతను కోల్పోకంటే నువ్వు ఏన్షియంట్ సివిలైజేషన్లో ఉన్న బీయింగ్గానే ఉండు, అది మర్చిపోకు. స్పిరిచువాలిటీ అంటే వాడు కొన్ని కోట్ల సంవత్సరాల ప్రతినిధి. వాడు అంటే కొన్ని కోట్ల సంవత్సరాల్లో సమస్త ప్రాణకోటికి, మానవ జాతికి ఏదైతే ఆధారమో వాడు దాన్ని విస్మరిస్తలేడు, వాడు దానికి రెస్పెక్ట్ ఇస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం వాడు జీవిస్తున్న ఈ ఎరాలో ఏదైతే వాడి పనికి, వాడి జీవితానికి, వాడి కమ్యూనికేషన్కి ఉపయుక్తమో వాడు దాన్ని కూడా గుర్తిస్తున్నాడు. ఎక్స్ట్రీమ్స్ వద్దన్నాడు బుద్ధుడు. కొందరు ఏం చేస్తారు, ఈ ప్రపంచం వద్దబ్బా, తలకాయ నొప్పి నాకు, నేను హాయిగా హిమాలయాల్లో పోయి ఉంటాను. వాడన్నాడు, నీ అమ్మ ఏం మెడిటేషన్ అంత, ఇప్పుడు పబ్బుకు పోదాం, వాడు ఇటుపక్క వచ్చేసిండు, నేను అంటున్న మధ్యలో. రెండింటిని అంటే ఒక గడప, ఈ గడపకి ఇటుపక్క ప్రపంచం ఉంది, ఇటుపక్క మొత్తం ప్రకృతి ఉంది అనుకుంటే నువ్వు ఏకదం యోగి అయిపోవాలి. ఇట్లా అనుకుంటే నువ్వు ప్రపంచంలోకి వచ్చి అన్ని వ్యవహారాలు చక్కబెట్టి మళ్ళీ ఒక క్షణంలో అటుపక్క వెళ్ళిపోయి యోగి అయిపోవాలి. అంటే అంత ఫ్లెక్సిబుల్గా ఎట్లయితే నువ్వు బాత్రూంలోకి వెళ్ళి బెడ్రూమ్లకి వెళ్ళి బాత్రూంలోకి అలసట లేకుండా వస్తున్నావు, అట్లా ప్రపంచం నుంచి ఆధ్యాత్మికంలోకి ప్రపంచంలోకి నువ్వు అలసట లేకుండా ట్రాన్స్ఫార్మ్ కాగలవు. నేను వైలిన్ వాయించి వెంటనే పుస్తకాన్ని రాస్తున్నాను, స్విచ్ ఈజీగా జరుగుతుంది. అదే ఇప్పుడు ఇంకొక వైలిన్ స్విచ్ వాడికి 5 ఏళ్ళు పడుతుంది. అంటే నువ్వు నిరంతరం ఎరుకల్లో ఉంటే అది మేనిఫెస్ట్. కానీ నా అబ్జర్వేషన్ ఇప్పుడున్న దాదాపు 90% మంది దే ఆర్ నాట్ కాంటెంపరీ అండ్ దే ఆర్ నీదర్ యాన్షియంట్ బీయింగ్స్ ఆల్సో, దే ఆర్ జస్ట్ క్రాప్. నేను అనుమానిస్తలేను, ఎందుకున్నారో తెలియదు. వాళ్ళు ప్రశాంతంగానూ లేరు, ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కాంటెంపరీగానూ లేరు. ఎట్లా ఉన్నారు అంటే మన గూడ్స్ రైల్లో సామాన్ లాగా ఉన్నారు. ఈ ప్రకృతి అంతా ఒక రైలు అనుకుంటే దాంట్లో కూర్చొని పోతా ఉన్నారు, ఎక్కడ పోతున్నారో తెలియదు, ఈ జీవితం అంటే ఏంటో తెలియదు. నువ్వు కాంటెంపరీ బీయింగ్ నిజంగా అయితే ఒక్కటి నీ లైఫ్లో జరగదు. ఏమై ఉండొచ్చు, ఊరికి గెస్. ఇఫ్ యూ రియల్లీ ఏ కాంటెంపరీ బీయింగ్, వన్ థింగ్ వోంట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ఏంటది? ఒక్కటి నీ లైఫ్లో జరగదు, అది ఉంటే నువ్వు కాంటెంపరీ కాదు. అది ఆల్రెడీ అయిపోయింది. మనం స్పిరిచువల్ అంటే యాన్షియంట్ బీయింగ్ అంటే డిస్టర్బెన్స్ లేదు, బొంగు లేదు, అయిపోయింది. అది మిస్ చేయకుండా ఇది మనం మాట్లాడుతున్నాం. సమకాలీనత అని చెప్పుకున్నాం, ఇప్పుడు చెప్పిందంతా అదే. మన ఇద్దరం కాంటెంపరీ, ఒకటే కాలంలో జీవించి ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని కాంటెంపరీ అన్నారు. అర్థమైందా? ఒకటి లేకపోతే మనం కాంటెంపరీ లీడ్ చేస్తున్నట్టే అంటున్నా, అది ఏంటి అని అడుగుతున్నాను. అట్లనలే, కాంటెంపరీ నిజంగా నీవైతే నీ లైఫ్ లో ఒకటి ఉండదు, డిపెండెన్సీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ రియల్లీ స్పిరిచువల్, యు ఆర్ నాట్ డిపెండెంట్.
యు ఆర్ ఇంటర్డిపెండెంట్ అంతే. నీదర్ యు ఆర్ ఇండిపెండెంట్, దేర్ ఇస్ నో ఇండిపెండెన్స్. ఎగ్జిస్టెన్స్ లో ఇండిపెండెన్స్ అంటూ ఉండదు, డిపెండెన్సీ ఉండదు, ఇంటర్డిపెండెన్స్ ఉంటుంది. అంటే అవసరమైతే మనం ఒకరి మీద ఒకరు ఆధారపడతాం, ఆధారపడడం ఆగిపోయిన చోట ఇండిపెండెన్స్ వస్తుంది. మన ప్రాపంచిక పరిభాష ఇండిపెండెన్స్ అంటే ఎవరో నిన్ను బంధించారు, నువ్వు కొట్లాడావు, పోరాడితే వచ్చింది. ఆధ్యాత్మికతలో లేకపోతే రియల్గా అట్లా లేదు. ప్రకృతిలో పోరాటాలు ఇక్కడ ఉన్నాయి, ప్రతిదీ ఇండిపెండెంట్ గానే ఉంటుంది. చీమ పుట్టినప్పటి నుంచి ఇండివిజువల్లోనే Independent గా ఉన్నప్పుడు ఇంటర్ డిపెండెంట్ ఎక్కడ వస్తుంది? ఇంటర్ డిపెండెన్స్ లేకుండా ఇండిపెండెన్స్ అసలు మనవడ లేదు. ఆ రెండు ఒకటే. ఇది ఎట్లాంటిదంటే నువ్వు గాలితో ఇంటర్ డిపెండెన్స్ లో ఉన్నావు, అట్ ద సేమ్ టైం నువ్వు ఇండిపెండెంట్ గా ఆలోచిస్తున్నావు. వితౌట్ ఎయిర్ యూ కెనాట్ సర్వైవ్. ఉదాహరణకు నీకు బయట మామిడి చెట్టు ఉంది, ఇలా కూరగాయల చెట్లు ఉన్నాయి, నువ్వు రోజు దానికి వాటర్ పోస్తున్నావు, అది కూరగాయలు ఇస్తే నువ్వు బతుకుతున్నావు, నువ్వు వాటి మీద ఆధారపడి జీవిస్తున్నావు, దాన్ని నువ్వు బతికిస్తున్నావు, అది నిన్ను బతికిస్తుంది. నీళ్లు పోసినంత సేపు ఇంటర్ డిపెండెన్స్ ఉంది, నీళ్లు పోయడం ఆగిపోయింది, ఇప్పుడు దాని తిప్పలకు అవి ఇండిపెండెంట్గా ఉన్నాయి, నీ తిప్పలు నువ్వు ఇండిపెండెంట్గా ఉన్నావు. అంటే ఒకరి దమాగలో ఒకరు తినడంలే. సో ఇంటర్ డిపెండెన్స్ అన్నది వెరీ బ్యూటిఫుల్ థింగ్. అంటే మనం ముగ్గురం లేదా ఇటువంటి 30 మంది ఇంటర్ డిపెండెంట్గా ఉండాలి. అది ఆర్గానిక్గా ఉండాలి, కండిషనల్గా లేకపోతే డిసిప్లిన్గా ఉండకూడదు. ఆర్గానిక్గా అంటే ఇట్లా మొహాలు చూసుకుంటే అర్థమైంది. భోజనం నేను చేస్తాను, ఓకే రైట్, నువ్వు చేసే లోపు నేను ఇల్లంతా క్లీన్ చేసుకుని వస్తా. ఇంటర్ డిపెండెన్స్ అంటే నీ రూము ఆమె క్లీన్ చేసింది, ఆమె భోజనం నువ్వు ప్రిపేర్ చేస్తున్నావు, ఒకరి మీద ఒకరు ఆధారపడుతున్నారు. భోజనం అవ్వగానే వాళ్ళిద్దరు ఇండిపెండెంట్ అయిపోయారు. ఒక 4 అవర్స్ అసలు ఒకరికొకరు సంబంధం లేకుండా ఈమె పాటలు పాడుకుని ఆమె బుక్ చదువుకుంది. మళ్ళీ ఒక 4 అవర్స్ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి చూసుకున్నారు, బయటికి వెళ్దాం, నేను డ్రైవ్ చేస్తా. లేదు, నో, అస్సలు లేదు. ఆశ్రమంలో డిసిప్లిన్ ఇంతకుముందు ఫస్ట్, అందుకే నేను పదాలు చాలా కేర్ఫుల్గా వాడతా, చాలా పదాలు వాడతా కాబట్టి మిస్ అయిపోతుంది. కండిషనల్గా ఉండకూడదు, అలాగని డిసిప్లిన్గా ఉండకూడదు. ఆర్గానిక్గా చెప్తున్నాను, అంటే ఇంత స్పష్టంగా చెప్తున్నాను. సో ఇప్పుడు ఒకడు పొద్దున్నే 4కి లేస్తాడు, వాడు డిసిప్లిన్లో లేచాడు, నిజంగా లేవలే. స్కూల్ పొద్దున్నే 9 గంటలకు ఒక పిల్లవాడు వెళ్తున్నాడు, వాడు ఆసక్తితో పోతే డిసిప్లిన్లో వెళ్తున్నాడు. వాళ్ళ అమ్మ వెనక నిలబడ్డది గన్నుబట్టు, ఫాదర్ బయట వర్క్ చేసుకొని వస్తాడు, అమ్మ వంట అది కూడా డిసిప్లిన్ గా ఉండకూడదు. నా కర్మ, నేను చెప్పేది చాలా రేర్ గా జరుగుతుంది. నా కర్మ అండర్స్టాండింగ్. ఇంకా ఈ ఇంట్లో పడ్డ తప్పుతుందా, ఇంకా చేయాలి, ఇది గలీజ్ మెంటాలిటీ. నా అంటే అసలు వాళ్ళు అంత కష్టపడి ఎందుకు బతుకుతున్నారు? దే షుడ్ లీవ్ దిస్ హోమ్, బ్యూటిఫుల్ ప్లేస్. భూమిని ఖాళీ చేస్తే కొంచెం అట్లీస్ట్ నాకు కారు పోవడానికి స్పేస్ దొరుకుతుంది. నువ్వు చేస్తే హోల్ హార్టెడ్గా చెయ్యి. సరే, మనం కమ్ బ్యాక్ టు ఇదేంది మన కాంటెంపరీకి వచ్చి ముగిద్దాం. ఇప్పుడు కాంటెంపరీ బీయింగ్ నీవు ఉంటే, నువ్వు డిపెండ్ అవ్వద్దు అనుకుంటే 2 మార్గాలు. ఈదర్ నాకు ఈ ప్రపంచంలో ఉన్నా నేను తక్కువ పని పెట్టుకున్నాను, నేను ఎక్కడికి వెళ్ళినా కంచి పరమాచారలాగా నడిచి వెళతానని డిక్లేర్ చేసి కార్ డ్రైవింగ్ నేర్చుకో. లేదా కారు నీకు ఉపయోగం ఉందని నీకు అనిపిస్తే నువ్వు అసలు టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడే డ్రైవింగ్ నేర్చుకో. నా జీవితంలో నేను ఫోన్ వాడను అని డిక్లేర్ చేసి ఇంకా ఫోన్ వాడకు, కుచ్ ఫరక్నే పడతా. ఎవరికైనా నేను కలుస్తాను, వెళ్ళి ఎవరైనా ఇక్కడ ఉంటానండి నన్ను కలిస్తే ఓకే, నాకు ఫోన్ ఆసక్తి. నువ్వు డిక్లేర్ చేసినావు కాబట్టి ఇంకా నీ లైఫ్లో కన్ఫ్యూజన్ లేదు. అట్ట కాకుండా ఫోన్ అవసరం ఉందా, ఆ ఫోన్ రీఛార్జ్ కోసం డబ్బు సంపాదించడం కూడా నేర్చుకో. అంతే కదా, రీఛార్జ్ కోసం చేయించరాదురా అన్నా, ఫోన్ రీఛార్జ్ డిపెండెన్స్ వచ్చేసింది. అరే చేయిస్తారా, ఏమంట పెడుతున్నావు, ఒక సాయంత్రం వరకు ఆగు అన్న. సరే అంటే నువ్వు అనవసరంగా ఆఫ్టర్ ఆల్ 300 కోసం నీ టైంని, నీ యొక్క క్యారెక్టర్ని, నీ పీస్ని తాకట్టు పెట్టేసి చాలా మంది చేస్తారు. ఒక ఇండిపెండెంట్గా జీవించడం అంటే నువ్వు డిపెండెన్స్ లేకుండా ఉండడమే ఇండిపెండెన్స్. డిపెండెన్స్, నో డిపెండెన్స్. ఇంటర్ డిపెండెన్స్ అది కట్ అయితే ఇండిపెండెన్స్. డిపెండెన్స్ వద్దు. డిపెండెన్స్ ఒకవేళ ఉంటే అది ఇంటర్ డిపెండెన్స్ గా ఉండాలి తప్ప ప్యూర్ డిపెండెన్స్ గా ఉండాలి. ఇంటర్ డిపెండెన్స్ అంటే అవును నా భర్త నా మీద ఆధారపడుతున్నాడు, నేను నా భర్త మీద ఆధారపడుతున్నా, వీఆర్ ఈక్వల్ బాస్. ఆయన లేకపోతే నేను లేనట్లేం లేదు, నేను లేకపోతే ఆయన కూడా లేడు అని చెప్పగలిగే ఒక ప్రజ్ఞ కలగాలి. అందుకని చెప్తే వాళ్ళను నెగటివ్ గా ఇస్తారు కదా. ఏమన్నా చూసుకొని సత్యం మాట్లాడు. ఇప్పుడు నేనే చెప్తున్నా, ఈ మానవ జాతిలో ఊరికి ఏది నేర్చుకోకుండా ఉండేవాళ్ళు ఉండడం కంటే పోవడం మేలని చెప్తున్నా. ఇప్పుడు ఈ మాట అంటే నెగిటివ్ చూస్తారు, చూడండి. అంత భయం ఎందుకు? అంటే నెగిటివ్ ఎందుకు చూడొద్దు? పోనీ లెట్ దెమ్ సీ. అట్లా వాళ్ళ అవగాహన పాడైంది. కాలం నిర్ణయిస్తుంది. ఇంతకు ముందు
అలా చెప్పే వాళ్ళని చూడని ఈ సొసైటీ అలా చెప్పే వాళ్ళని చూసేసరికి కొత్తగా నేను అంటున్నది నీకు అనిపించింది నువ్వు వ్యక్తపరచు, హుందాగా వ్యక్తపరచు, ఎవరిని ఇన్సల్ట్ చేస్తలేవు నువ్వు. నీ ఇంటెన్షన్ ఇన్సల్ట్ చేయడమా ఎడ్యుకేట్ చేయడమా? ఎగ్జాంపుల్, ఒకసారి పిల్లవాడు తొడపాశం పెట్టాడు, సార్ ఇంటెన్షన్ పిల్లగాడిని గిచ్చి ఆనందపడదామన్నా లేకపోతే నేర్పిద్దామన్నా? పిల్లగాడి కోపం వచ్చింది సార్ మీద, కానీ అదే పిల్లవాడు కలెక్టర్ ఆ రోజు సార్ కొట్టినందుకు నేను బాగుపడ్డా అని చెప్తే ఆ దెబ్బ మాఫ్ అయిపోయింది. అందుకని ఎప్పుడు నువ్వు ఎంత గొప్ప పని చేసినా ఎవడో ఒకడు నిన్ను తప్పుగా తీసుకుంటూనే ఉంటాడు. అందుకని ఆ చక్కర్లు కాదు, నువ్వు క్లియర్గా ఉండు. నేనేమంటా, ఆనెస్ట్గా ఉండు, తర్వాత ఎక్స్ప్రెషన్ అంటే తిట్టినట్టు చెప్పకు. ఇది మార్చుకోవాలి. ఉదాహరణ నువ్వు మంచి విషయం కూడా నువ్వు హార్ష్గా చెప్తే కొంచెం నచ్చకపోతుంది. అందుకే ఎలా చెప్తే బాగుంటుందో ఫిగర్ ఇట్ అవుట్. కాంటెంపరీ సమాజంలో నువ్వు ఉండాలంటే నువ్వు నిజంగా చెప్పాలనుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకో. నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే మాట్లాడకు. యు ఆర్ అన్ఫిట్ టు స్పీక్ టు హ్యూమన్ బీయింగ్స్. ఎందుకంటే నువ్వు మాట్లాడితే గొడవైనప్పుడు మాటలు తీసేసి అనేది మాట పని అయిపోతుంది. సో కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్ ఏంది, కాంటెంపరీగా నువ్వు ఉండాలనుకుంటే నువ్వు ఈ వేటి మీద నువ్వు ఆధారపడుతున్నావు, ఏవేవి లేకపోతే నీకు ప్రాబ్లం అవుతుందో ఇమ్మీడియట్గా వాటిని నేర్చుకో. డోంట్ వేస్ట్ టైం. అప్పుడు నీకు పని ఉంటుంది రోజంతా. చాలా మంది అంటారు కదా, నాకు రోజంతా ఏం చేయాలో తెలుస్తలేదు, సాయంత్రం బయటికి వెళ్దాం అనుకుంటుంది, మా ఆయన కారు వస్తే ఆయనకి నాకు రాదు కదా డ్రైవింగ్, మరి బుద్ధి లేదు, నేర్చుకోపోయి దున్నపోతులాగా తిని ఒకరి మీద ఆధారపడుతున్నావు. ఆ కారు నీకు అవసరం అని తెలిసి మీ ఆయన పుట్టుకుని వస్తే ఎవడు తీసుకుపోతాడు నిన్ను? అందుకని మీ ఆయన ఉన్నప్పుడే నేర్చుకో. వాడు ఒప్పుకోడు, పురుషాహంకారం ఉంటుంది. అప్పుడు ఏదో విధంగా పెట్టి నేర్చుకో. లేకపోతే భోజనం వండి, నా కార్ డ్రైవింగ్ నేర్చుకుంటా అనే వరకు నేను భోజనం వండి పెట్టను, నేను తినను, అలుగు. పనులు సాధించుకో ప్రేమలో. ఇది ఒకటి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి, దేని మీద నువ్వు ఆధారపడదు. ఉదాహరణకి నువ్వు చాలా పెద్ద తోపు, బయట నువ్వు దున్నేస్తున్నావు, ఇంటి భోజనం అలవాటైంది, కానీ భార్య చేస్తేనే తింటున్నావు, భార్య ఎవరో రోజు చేయలేదు, డిపెండెన్స్ వచ్చేసింది. అందుకని భార్యను చేయని మధ్యలో నువ్వు కూడా నేర్చి పెట్టుకో. ఏ రోజు ఆమె చేయలేదో పక్కకు జరుపు చేసుకో. క్లియర్గా ఉండు నీ కాన్షియన్స్లో. చాలా మంది ఉండరు. ఇప్పుడు నేను ఏ విషయాలు నాకు అవసరమని తెలుసుకున్నాను, ఆ ప్రతి విషయాన్ని నేను నేర్చుకుని పెట్టుకున్నాను. భవిష్యత్తులో ఇంకా నేను నేర్చుకోవచ్చు, ఐ డోంట్ నో. ఇప్పుడు ఉదాహరణ నేను బిజినెస్ చేయాలనుకుంటే బిజినెస్ సంబంధించిన ప్రతిదీ నేను ఒక 6 నెలలు నాకు టైం సరిపోదు. ఎందుకు సరిపోదు అంటే నేను నేర్చుకుంటున్నా కాబట్టి నాకు టైం సరిపోదు. డిపెండ్ అయ్యేవాడు ఏం చేస్తాడు, మా ఆయన ఈవినింగ్ వస్తాడంటే అంతవరకు వెయిట్ చేసి ఈ 8 గంటలు డ్రైవింగ్ నేర్చుకోపో. మీ ఆయన వస్తే పో, మళ్ళీ నెక్స్ట్ డ్రైవింగ్ నేర్చుకో. 11 రోజు నువ్వు పక్కగా జరుగు, ఐ విల్ డ్రైవ్, నేను తీసుకెళ్తా. నువ్వు ఎప్పుడు డ్రైవ్ నేర్చుకున్నావు? ఎప్పుడో ఒకప్పుడు నీకు అటాక్ వస్తే నేను వేరే మీద డిపెండ్, నేనే తీసుకుపోతా అని చెప్పు. అంటే ఏదో విధంగా జోవియల్గా దాన్ని మార్చి నేర్చుకో. అందుకని కాంటెంపరీ బీయింగ్ అయితే ఏమేమి నేర్చుకోవాలో కొన్ని చెప్తా. నీ కూరగాయలు నువ్వే తెచ్చుకో, దే డోంట్ డిపెండ్, చెప్తున్నా బేసిక్. తర్వాత నీ డ్రైవింగ్ నువ్వు చేసుకో, బైక్ కానీ కార్ కానీ, ఇఫ్ ఇట్ ఆల్ నువ్వు వాటి మీద ఆధారపడి. మూడోది, నీ బ్యాంక్ పనులు, నీ ఫోన్పేలు గిన్పేలు నువ్వే చూసుకో. ఇప్పుడు కాంటెంపరీ నువ్వైతే ఒక్కదానివి విమానం ఎక్కి ఒక టికెట్ కొనుక్కొని బోర్డింగ్ చేసుకొని ఒక చిన్న కాఫీ ఆర్డర్ ఇచ్చుకొని బుక్ చదువుకుంటే టెన్షన్ లేకుండా నువ్వు ప్రయాణం చేసుకొని రా, ఒకవేళ నువ్వు కాంటెంపరీ అయితే. కాంటెంపరీ అయితే ఇప్పుడు ఏవైతే నీ సెక్యూరిటీ కోసం యాప్స్ ఉన్నాయో వాటిని డౌన్లోడ్ చేసుకొని సొంతంగా అలవాటు చేసుకో. ఉదాహరణకి గవర్నమెంట్ యాప్స్ ఉంటాయి కొన్ని, దాన్ని నీకు 911 ఫోన్ చేయాలి, నీకు హాస్పిటల్ అయితే దీనికి ఫోన్ చేయాలి. లేదా కాంటెంపరీ అయితే ఇప్పుడున్న రిలవెంట్ ఒక సిటిజన్కి ఏమేమి కావాలి, ఒక ఆధార్ కార్డు కావచ్చు, ఇవన్నీ నీ అంతకు నీవే, ఒకవేళ అవి కనుక పోతే ఎక్కడ తెప్పించుకోవచ్చు, దాని రెన్యువల్ ఏమిటి, డిపెండ్గా ఇప్పుడే తెలుసుకొని పెట్టుకో సరదాగా, తప్పేం లేదు. తర్వాత ఇప్పుడు నువ్వు కాంటెంపరీ అయితే ఇప్పుడు నువ్వు డబ్బు లేకపోతే బతకడం ఇంపాసిబుల్. ఒక 1000 ఏళ్ల క్రితం బతకొచ్చు. అందుకని నీ అకౌంట్లో కొంత డబ్బు ఉంటుంది చూసుకో, నీకు సొంతంగా ఒక అకౌంట్ ఉంటుంది చూసుకో. సో నీ అకౌంట్ వేరే వాళ్ళకి చూపించాల్సిన అవసరం లేదు, అది నీ పర్సనల్. మమ్మీ డాడీ కూడా సంబంధం లేదు, అది చూపియొద్దు, కొన్ని చూపియొద్దు. చూపియకపోతే వినరు కదా, అంటే అసలు ఉన్నట్టే చెప్పకు. అది పర్సనల్ బై, చెప్పకూడదు. అట్లా కాదు, ఇవ్వడున్నా లేకున్నా నువ్వు ఉన్నావు, దానికి కొన్ని ఉండాలి. నువ్వు జనరాసిటీ మొత్తం ఉందనుకో, నువ్వు రోడ్డు మీదకి వచ్చేస్తావు. ఇప్పుడు నేను దానం చేస్తున్నా, నా బెడ్ దానం చేయొద్దు, లేకపోతే నేను తినే ఫుడ్ దానం చేస్తుంటే మొత్తం అని కాదు, కొంత అనే అర్థము.
నేను ఆనెస్ట్గా ఉంటా అంటే నీకు కొన్ని విషయాలు చెప్తా, అన్ని చెప్పను నేను. నీకు ఎక్స్క్లూజివ్గా పర్సనల్ కొన్ని ఉంటాయి, అవేంటో తెలుసుకో. అన్ని చెప్తే గొడవలు అవుతాయి. ఎదుటి వ్యక్తికి ఇన్ఫర్మేషన్ నువ్వు ఇస్తేనే ఆ వ్యక్తి దాని గురించి ఆలోచిస్తున్నాడు. అందుకని ఇన్ఫర్మేషన్ ఇవ్వకు. అలాగని నువ్వు మోసం గీసము, నేను టెర్రరిస్ట్ ఉంటే నేను రాత్రి ఇంటికి వచ్చి పడుకో, అటువంటివి చెప్తలేను. నేను ఆరోగ్యకరమైనవే చెప్తున్నా. రెండోది లాస్ట్గా, ఏదన్నా ఒక వ్యక్తి ఎవరికి చెప్పకుండా ఏదైనా తప్పు చేశాడు అనుకో, దాని ఫలితం వాడు అనుభవిస్తాడు. వేరే వాడికి ఏం సంబంధం? వేరే వాడికి సంబంధం లేదు. ప్యూర్లీ పర్సనల్. ఇప్పుడు ఎవడన్నా నేను ఏదన్నా పిచ్చి పని చేసి నేను జైలుకి వెళ్ళాలనుకుంటున్నా అని వాడు నిర్ణయించుకుంటే ఆ కుటుంబ సభ్యులకి ఏం సంబంధం లేదు. వాడు చెప్పలేదు ఒకటి, రెండోది దాని ఫలితం వాడు అనుభవిస్తున్నాడు. అది మాకెట్లా అంటుతుంది పాపం? మేము చెప్పాల్సింది చెప్పినాం, మేము నేర్పించాల్సింది నేర్పించినాం. ఈ విషయం చర్చలోకి వచ్చింది, వాడు మాతో చెప్పలేని ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు మనం చెప్పిన దాన్ని కంక్లూడ్ చేస్తే, ఈ కాంటెంపరీ అంటే ఎవ్రీ స్పిరిచువల్ పర్సన్ ఈజ్ కాంటెంపరీ. ఆధ్యాత్మికత అంటేనే ఒక ఎటర్నల్ కాంటెంపరీనెస్. అవి ప్రాపంచిక విషయాలకు సంబంధించిన కాంటెంపరీ అనేది ఎప్పుడు ఒకటే. ఇప్పుడు ప్రశాంతత అన్నది ఎవరు కాంటెంపరీ? అది ఎప్పటికీ ప్రశాంతత రమణ మహర్షిది నాది వేరు వేరు కదా. ఆ కాలంలో ప్రశాంతత వేరే ఉండేది, ఈ కాలంలో వేరే అని చెప్పడానికి లేదు. కానీ ఆ కాలంలో ఫోన్ వేరే ఉండేది, ఈ కాలంలో ఫోన్ వేరే ఉంది. ఆ కాలంలో కారు ఒకలా ఉండేది, ఈ కాలంలో ఒకలా ఉంది. ఆ కాలంలో ఎడ్ల బండి, ఈ కాలంలో విమానం. కాలం మారితే, వస్తువు మారితే అది కాంటెంపరీ, ప్రాపంచికం. అది కాలం మారినా ఏదైతే మారలేదో అది స్పిరిచువల్లీ కాంటెంపరీ. అది అందరికి సమానం. దాంట్లో దేశకాలమాన పరిస్థితులు ఉండవు, దాంట్లో భేదభావాలు ఉండవు. ఆ విషయంగా ఒకవేళ ఆధ్యాత్మికవేత్త వాడు నిజంగా కాంటెంపరీ థింగ్, ఆ ప్రశాంతతని, వాడు హాయిని లేకపోతే సమత్వాన్ని వాడు కలిగి ఉన్నాడు, వాడు నిజమైన కాంటెంపరీ బీయింగ్. అంటే వాడు కాలాతీతం, సత్యం వాడు. అయినప్పటికీ వాడు ఈ కాంటెంపరీలో ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఓషో లేకపోతే ఇప్పుడు జగ్గి వాసుదేవ్, ఐ లైక్ హిమ్ సో మచ్ బికాజ్ అతను అట్లా యాన్షియంట్ సివిలైజేషన్ ఆ ప్రశాంతతని కోల్పోకుండా, నేను ఆయన ఆశ్రమం గురించి మాట్లాడతలేను, ఐఎమ్ అగేనెస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఆశ్రమం. పర్సనల్గా నాకు ఇష్టం అతను మంచిగా ఒక అద్దాలు పెడతాడు, మంచిగా బైక్ మీద తిరిగి. అప్పుడు ఉదాహరణకి 1000 ఏళ్ల క్రితం శంకరాచార్యకి బైక్ లేదు, కానీ ఇప్పుడు బైక్ ఉంది, యూటిలైజ్ ఇట్. ఇప్పుడు విమానం ఉంది, యూటిలైజ్ ఇట్. ఇప్పుడు చిరంజీవి గారు సొంత చార్టర్ ప్లేన్లో పోతారు. కాంటెంపరీ నాకు నచ్చుతుంది అది. అంటే ఏది తనకు ఉపయుక్తమో దాన్ని అతను ఓన్ చేసుకొని దాన్ని అనుభవిస్తున్నాడు. ఇప్పుడు నేను కారు నడుపుతున్నా, నా కారు మీద వ్యామోహం కాదు. ఈ కాంటెంపరీ సమాజంలో కారు ఉంది, నేను దాన్ని అర్థం చేసుకొని నా ఆధీనంలో పెట్టుకున్నా. ఒకవేళ ప్రతి ఒక్కరు హెలిప్యాడ్ పెట్టుకొని చిన్న హెలికాప్టర్ కొనుక్కోవచ్చండి, గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే ఈరోజు నేను హెలికాప్టర్ నేర్చుకుంటా. ఐ ప్రయత్నం చేస్తా. దానికి ఎంత డబ్బులు కావాలి, ఇంత కావాలి, ఈరోజు నుంచే కొంచెం వర్క్ చేస్తాం. ఒకవేళ నిజంగా నాకు హెలికాప్టర్ ఉంటే ఇంకా పని బాగా చేయగలుగుతుంటే సూపర్ కదా. రాధమనోహరదాస్ చెప్పిండు, మీరు ఒకటే కాలంలో తిరుగుతున్నారు, అంటే మీరు యోగులు కదా, అంటే అవగాహన లేకుండా మాడతావేంటే నువ్వు అని చెప్పి, హెలికాప్టర్ ఉంటే హెలికాప్టర్ తిరగాలను, నాకు ఎక్కువ తిరగవచ్చు, ఎక్కువ చెప్పొచ్చు, అందుకు తిరుగుతున్నావు. హెలికాప్టర్ మమకారమే కాదు. ఏమాట నాకు అంటే నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవాలి. అంతే, అది ఒక మీడియం. ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళంతా చూస్తే వాడు అట్లా అంటే వాడు ఏమంటుకోదు అన్నట్టు. అసలు ఆ డబ్బు అంటుకోలే, జస్ట్ డబ్బు మీద ఎక్కి తిరుగుతున్నాడు. అవసరం ఒక్కసారి అది అయిపోయిందా, వాడు ఏన్షియంట్ బీయింగ్ అని చెప్పినా కదా, మట్టిలో ఉరులుతాడు, వాడు నేల మీద వండుకుంటాడు. వాడికి అసలు ఆశ్చర్యపోతాడు, నేను ఇప్పుడే చూసిన ఇది ఎలా ఉంటుందంటే, నా లైఫ్లో జరిగిన చిన్న చమత్కారాలు మీకు. ఒక పెద్ద వేదిక మీద నేను పర్ఫామ్ చేసిన, రేబాన్ గ్లాసెస్ పెట్టి మంచిగా టైట్ ప్యాంట్ వేసి, నాది ఎట్లా మంచిగా క్యాన్వర్స్ జీన్స్ కాదు, నాదైనా ఒక క్లాత్ ఉంటుంది, క్యాన్వర్స్ షూ వేసి నేను జస్ట్ ఇట్లా పర్ఫామ్ చేసి, అప్పుడు నేను అంతా ఫోటోషూట్ అదంతా వెనక వీడియోలు తీయించుకుంటుంటాను. నేను అసలు పర్ఫామ్ చేస్తే అసలు గూస్ బంప్స్ వచ్చినాయి జనాలకి. అపియరెన్స్ అట్లుంది. నేను నా పాత ఫోటోలు చూస్తే ఎట్లుంటాయి అసలు. ఐఎమ్ వెరీ మోడర్న్. ఇది కూడా ఫుల్లీ మోడర్నే. ఆ తర్వాత నేను జుట్టు ఓపెన్ చేసి, నేను వేసుకున్నది ఇప్పి, లోపల ఉన్న టీషర్ట్ తోటి ఇట్లా కూర్చొని నాది స్టాండర్డ్ టేబుల్ ఇప్పుకుంటున్నా. ఒక కారు చాగింది ఇట్లా, స్టాండర్డ్. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. చేసిన వాడు ఆల్మోస్ట్ నీలాగా ఉన్నాడు తెలుసా. చేసిన వాడు ఆల్మోస్ట్ నీలాగానే ఉన్నాడు. హి లుక్స్ ఎగ్జాక్ట్లీ లైక్ మీ.
ఆయన ఎప్పుడు వస్తారు అని అడిగాను. నేను చెప్పలేదు, మేబీ 1 hour అని చెప్పి అంటే వాడికి 100% తెలుసు, అంత పెద్ద పర్ఫామ్ చేసిన వాడు ఇట్లా కూర్చొని ఇప్పుకోడు అని వాడు ఫిక్స్ అయ్యిండు. కానీ అట్లేం లేదు. నేను ఇప్పుడే ఒక వేదికలో మాట్లాడతా, ఇంటికెళ్ళి అంటు కూడా గడువు. ఎందుకంటే అత్యంత పురాతన మానవుడు అంటు గడుక్కున్నాడు, తన వంట తాను చేసుకున్నాడు, తన తిండి తాను తిన్నాడు. అది మర్చిపోడు. నువ్వు ఏదో గొప్పవాడివని అన్నిటిని వదిలేస్తూ పోకు, దాన్ని సరైన రీతిలో అడాప్ట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది నా అబ్జర్వేషన్. అట్లా నేను జగ్గి వాసుదేవుని అందుకే ఇష్టపడతా. ఇంకో పాట పాడుతున్నాడు, అదేది మన మహేష పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను రావా నీలకందరా అనేది కన్నడలో పాడుతున్నాడు. ఇట్లా పొట్ల ఇట్లా కొట్టుకుంటూ పాడుతున్నాడు. ఇప్పుడు అంత పెద్ద సంస్థ పెట్టినవాడు ఇట్లా ఉండాలి, ఇలాగే మాట్లాడాలి, నీ ఇలా కొట్టుకుంటే నా శిష్యులు నా ఇజ్జత్ తీసేది. తప్పది. నువ్వు ఎట్లనో అట్లనే ఉన్నోళ్ళు ఉంటారు, పీకటోళ్ళు పీకుతారు. ఇన్స్టింక్టివ్ గా బతుకు. ఇంత భయపడి ఏం బతుకుతావురా నువ్వు? ఇంకోటి, నీకు డ్యాన్స్ చేయాలనిపించింది, నీకు డ్యాన్స్ చేయడంలో శిష్యులందరూ పోయారు, అంటే డ్యాన్సే ఇంపార్టెంట్, శిష్యులు పోయి అది బయట ఉంది, ఇది నీ లోపల ఉంది. బీ విత్ ఇట్. అట్లా తక్కువ మందికి ఇది అర్థమవుతుంది. చాలా తక్కువ మంది, శతాబ్దంలో ఒకటిది, వెరీ రేర్. అంటే ఈ రెండింటి మధ్యన ఇందులో ఇట్లా ఉన్నారు, ఇట్లా కూడా ఉన్నారు, వేల మంది దొరుకుతారు నీకు. అన్నీ వదిలేసి గుహల్లో మా కొద్దీ ప్రపంచం, మా కొద్దీ సంసారం, మా కొద్దీ తెల్ల దొరతనం అని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకొకరు అదేముందిరా, స్వర్గం ఉంటుందో ఉండదు, ప్రశాంతత ఎవరికి కావాలి, బేపా తాగుదంపా, డబ్బు సంపాదిద్దంపా అని అమ్మ కొట్టాలరా, మనం ఎమ్మెల్యే అయిపోవాలరా. ఇది ఒక బ్యాచ్. 2 ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. దాన్ని రెండింటి మధ్యన ఒక మధ్య మార్గం ఉంది. అదేమిటి? అతి పురాతనమైన ఆధ్యాత్మిక సంపదని, కాలాతీతమైన ఆధ్యాత్మిక విషయాన్ని విస్మరించకు. వీటిని విస్మరించకుండా ఈరోజు మళ్ళీ ఎప్పుడన్నా గుర్తు చేస్తే ఒక కాన్వర్జేషన్, నిన్న ఒక అతను వచ్చి, ఎరుకగా ఉండాలంటే ఏ సాధన చేయాలి? ఎరుకగా ఉండాలంటే సాధనే చేయాలి, సాధన చేస్తే ఎరుకుతారు. అట్టెట్లుంటుందండి? నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే ఇంకా డిస్కషన్ ఏం లేదని హఠాత్తుగా లేచి కాళ్ళు మొక్కలు. చిన్న ఎగ్జాంపుల్, ఎప్పుడన్నా మీ అబ్బాయిని తీసుకుని తిరునాళ్ళకు పో, ఆ తిరునాళ్ళలో చాలా రష్ ఉంది, నువ్వేం చేస్తావు? మీ అబ్బాయి తప్పిపోవద్దంటారు. ఏం చేస్తారు ఎవరైనా? నీ తలకే అబ్బాయి దగ్గరే ఉన్నాడు, తప్పిపోవద్దంటే ఏం చేస్తావు? పట్టుకో. ఇప్పుడు ఈ పట్టుకోవడంలో ఏమైనా సాధన ఉందా అని అడిగా. ఎంతసేపు పట్టుకుంటావుగా, అంతే. సో ఏం జరిగినా ఇది వదిలిపెట్టావు. ఎరుక అంటే ఏమన్నా జరగని, నువ్వు ఒక అంశాన్ని మర్చిపోకు, అంతే. ఇంతకుమించి ఏం లేదు. అది మర్చిపోతలేవు, జస్ట్ నీకు నిరంతరం దాని మీద దృష్టి ఉంది. నువ్వు ఎప్పుడు మెలకువలో, నిద్రలో, ఏకాంతంలో ఇది మరిచేపోలేదు. అలాగని నువ్వు పెద్ద గుర్తు పెట్టుకోవట్లేదు దాన్ని, అది ప్రాక్టీస్ కాదు, నువ్వు ఆల్వేస్ రిమెంబర్ అనమాట. అది ఉంది. అది ఎలా ఉంటుందంటే, నేను దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిన. నువ్వు సెంటు కొట్టుకుంటే సెంటు లాగా ఉంటుంది అది. తర్వాత ఎప్పుడన్నా నువ్వు బంగారు నగ వేసుకొని పోతావు అనుకో ఫంక్షన్కి, నువ్వు దాన్ని ఏం పట్టుకోగానే నీ దృష్టి అంతా దాని మీద ఉంటుంది. నీ మెడ టచ్లో నీ నగగా తెలిసిపోతుంది. ఇట్లా చీర వేసుకుని రకరకాలుగా అది గుర్తిస్తూ ఉంటుంది బ్రెయిన్, అది అమూల్యమైందని. మరి ఎరుక అమూల్యమైందని నువ్వు గుర్తిస్తే ఎరుక ఉంటుంది దాని మీద. బంగారం అమూల్యమైందని గుర్తించరు కాబట్టి అందరి దృష్టి దాని మీద పెడతారు కదా. అది నువ్వు ఇంపార్టెంట్ అనుకోవట్లేదు కాబట్టి ఎరుక లేదంతే. ఎరుక అంటే అత్యంత మూలభూతమైన విషయానికి బోర్ వస్తుందా అని చెప్పి, అది ఓకే. అత్యంత మూలభూతమైన విషయాన్ని నువ్వు మర్చిపోవట్లే. ఎగ్జాంపుల్ వచ్చిందని చెప్తే గుర్తుపెట్టుకోండి, ట్రై చేయండి. ఎనీ ఆర్గ్యుమెంట్ విత్ ఫ్యామిలీ నీవు 30 seconds ఎండ్ చేయి. 100%. కాంటెంపరీ అంటే ఎరుక కలిగి ఉండడం, రెండొకటే అట్లా. సో ఇప్పుడు నేను డిక్లేర్ చేస్తున్నా, నేను అత్యంత ప్రాచీనమైన మానవుడిని, అట్ ద సేమ్ టైం అత్యంత
ఏమంటారు నవ్య మానవుణ్ణి కూడా. అంటే ఒక ఓల్డ్ మ్యాన్ కొన్ని వేల ఇప్పుడు అందుకే కొందరు యోగులు చెప్పారు నీ వయసు ఎంతంటే కొన్ని లక్షల సంవత్సరాలు. నా వయసు కూడా లక్షల సంవత్సరాలే ప్రశాంతత విషయం. అంటే కొన్ని లక్షల సంవత్సరాల ప్రశాంతతని నేను కలిగి ఉన్నాను. మరి నేను చేసే నా బాడీకి తక్కువ అయ్యే వయసు. నా వయసు చాలా ఎక్కువ ఉంది, నా బాడీ కొంచెం ఈ మధ్య పుట్టింది. అర్థమైతే గుడ్, అర్థం కాకపోయినా ఓకే, నో ప్రాబ్లం.